నమస్కారం. వెల్కమ్ టు గోలోక లీలలు. మనందరికీ వసంత పంచమి అంటే ఎంతో ఇష్టం. ఈరోజు మనం సరస్వతీదేవికి పూజ చేస్తాం, చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తాం. కాని అసలు ఈ రోజు వెనుకున్న చరిత్రేంటో మీకు తెలుసా? ఇది కేవలం ఒక కథ కాదు. దీని వెనుక 3 అద్భుతమైన పురాణ ఘట్టాలున్నాయి. ఈ 3 కథలు తెలుసుకుంటే మీ పూజ ఇంకా పవర్ఫుల్గా మారుతుంది. అవేమిటో చూసేద్దాం. మొదటిగా మనం మత్స్యపురాణంలోని కథ చూద్దాం. ఇది సృష్టి, క్రియేషన్ మొదలైనప్పుడు జరిగింది. బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని, నక్షత్రాలను, జీవరాశులను సృష్టించారు. అంతా బాగుంది, కాని ఆయన ఏమాత్రం హ్యాపీగా లేరు. ఎందుకంటే ఆయన సృష్టించిన విశ్వంలో మౌనం, సైలెన్స్ రాజ్యం ఏలుతోంది. ఎక్కడ చూసినా నిశ్శబ్దం. మాట్లాడ్డానికి మాటలేదు, వినడానికి సంగీతం లేదు. బ్రహ్మదేవుడు చాలా డిస్సాటిస్ఫైడ్గా ఫీలయ్యారు. వెంటనే తన కమండలంలోని నీరు తీసుకుని గాలిలోకి చల్లారు. ఆ నీటి బిందువుల నుండి తేజోమయమైన రూపంతో చేతిలో వీణ పట్టుకుని ఒక దేవి ఆవిర్భవించారు. బ్రహ్మ ఆమెని వీణ వాయించమని అడగ్గా ఆమె ఎప్పుడైతే వీణ తీగలు మీటారో ఆకాశం నుండి ఓము అనే శబ్దం వచ్చింది. ఆ నాదంతో ప్రపంచమంతా వైబ్రేట్ అయ్యింది. గాలి వీచింది, నదులు పరిగెట్టాయి. అలా ఈ ప్రపంచానికి సౌండ్ని, నాదాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె వాగ్దేవి అయ్యారు. ఆమె పుట్టినరోజే ఈ మాఘశుద్ధ పంచమి. అందుకే ఈరోజు మనం చదువుకి, సంగీతానికి పూజ చేస్తాం. రెండవ కథ శివపురాణంలోనిది. ఇది చాలా ఎమోషనల్గా ఉంటుంది. సతీదేవి దహనమయ్యాక శివుడు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆయన కళ్లముందు ప్రపంచం ఏమీ కనిపించడం లేదు. కాని లోక కళ్యాణం కోసం శివుడు మళ్లీ పార్వతీదేవిని పెళ్లి చేసుకోవాలి. అందుకే దేవతలు కామదేవుణ్ణి, గాడ్ ఆఫ్ లవ్, శివుడి దగ్గరికి పంపించారు. శివుడి మనసు మార్చడానికి కామదేవుడు వసంతం, స్ప్రింగ్ సీజన్ని క్రియేట్ చేశారు. అకాలంలో పువ్వులు పూశాయి, చల్లని గాలి వచ్చింది. ఆ రొమాంటిక్ అట్మాస్ఫియర్లో కామదేవుడు తన పుష్పబాణం శివుడిపైన వేశారు. ధ్యానం డిస్టర్బ్ అవ్వగానే శివుడికి ఎక్కడా లేని కోపం వచ్చింది. ఆయన తన 3వ కన్ను తెరిచారు. ఆ మంటలకి కామదేవుడు అక్కడే బూడిదైపోయారు. ప్రేమకు ప్రతీకైన కామదేవుడే లేకపోతే సృష్టి ఎలా సాగుతుంది? అందుకే శివుడు శాంతించాక ప్రకృతిలో మళ్లీ వసంతం రావడానికి, ప్రేమ చిగురించడానికి ఒప్పుకున్నారు. అలా శివుడు ప్రకృతిని బ్లెస్ చేసిన రోజు కాబట్టి దీన్ని వసంతోత్సవంగా జరుపుకుంటాం. ఇక చివరి కథ దేవీ భాగవతంలోనిది. ఇది మనం సరస్వతీ పూజని ఎందుకు చేస్తామో చెప్తుంది. వైకుంఠంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల సరస్వతీదేవికి ఒక శాపం వస్తుంది. దానివల్ల ఆమె భూలోకంలో నదిగా, రివర్గా మారాలి. దీంతో ఆమె చాలా బాధపడుతూ శ్రీకృష్ణుడి దగ్గర మొరపెట్టుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకొక గొప్ప వరమిస్తారు. సరస్వతి, నువ్వు నదిగా మారినా జ్ఞానస్వరూపిణిగా నీకు ప్రపంచం అంతా పూజిస్తుంది. ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజు నేను, దేవతలు, మనుష్యులు అందరూ నిన్ను విశేషంగా పూజిస్తాం అని చెప్పి స్వయంగా శ్రీకృష్ణుడే మొదటిసారి సరస్వతీ పూజ చేశారు. కృష్ణుడు స్టార్ట్ చేసిన ఆ సాంప్రదాయం మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. సో చూశారా, బ్రహ్మదేవుడి ద్వారా శబ్దం, శివుడి ద్వారా వసంతం, కృష్ణుడి ద్వారా భక్తి, ఈ 3 కలిసిన రోజే వసంత పంచమి. మరెన్నో పురాణ కథల కోసం మా గోలోకలీలలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్, కామెంట్ మరియు షేర్ మాకు ఎంతో ప్రోత్సాహమిస్తుంది. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.